వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే రోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. బయట వ్యూ చాలా బాగా అనిపిస్తుంది, క్లౌడీగా చాలా మంచిగా అనిపిస్తుంది స్కై అయితే. సో అందుకే ఒక 5 minutes అలా బయట షూట్ చేసుకొని ఎమ్మటే వంటింట్లోకి వచ్చేసాను. బికాస్ ఈరోజు మండే మార్నింగ్ అయితే కిచెన్లోకి వచ్చేసి నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సండే ఒక రోజు లీవ్ తీసుకుంటే చాలు, హాలిడే వస్తే చాలు, నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి కొంచెం లేజీగా అనిపిస్తుంది కదా. సో వన్ డే చాలండి మనకి ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకుంటూ, అంటే రెస్ట్ లేకుండా ఉంటుంది. బట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగే హడావుడిగా లేయాలంటే బాడీ సహకరించదు. సో ఇంకా మార్నింగ్ ఈరోజు పప్పు అయితే వేస్తున్నా, టమాటా పప్పు అండ్ రైస్, ఆలూ ఫ్రై అయితే వేస్తున్నా. టమాటా పప్పు అండ్ ఆలూ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈరోజు అంటే నైటే పిల్లల్ని అడిగేస్తాను అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు. సో లేదు మనం చేసింది తినాలి అంటే వాళ్ళు బాక్సెస్ అన్నీ రిటర్న్ వచ్చేస్తాయి అనమాట. అందుకే ఇంకా ఒక సైడ్ పప్పు, ఒక సైడ్ రైస్ ఫాస్ట్గా చేసేసి ఇక్కడ ఆలు పీల్ తీస్తున్నాను కదా, ఆ పీల్ వాటర్లో వేస్తాను. ఆ వాటర్ వేస్ట్ చేయకుండా నేను ఇక్కడ మొక్కలకైతే వేసేస్తాను అనమాట. సో మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా గ్రీనరీగా అనిపిస్తున్నాయి కదా. తులసి మొక్క నేను మనకి ఇక్కడ ఇంటి ముందు ఎండ రాదనమాట, అందుకోసం ఎండ వచ్చే సైడ్ అయితే పెడుతున్నా. అండ్ ఇప్పుడు ఈ ఆకులు కూడా మంచిగా ఫ్రెష్గా వస్తున్నాయి. ఇప్పుడు అంటే పండుబడిన ఆకులన్నీ పోయి మంచిగా ఇగురైతే వేస్తుంది. అండ్ మనీ ప్లాంట్ చూడండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని వెజిటేబుల్స్ వాష్ చేసిన వాటర్ కూడా నేను మొక్కలకు వేసేస్తున్నాను అనమాట. వర్క్ ఉన్న రోజు మటుకు మార్నింగ్ టైం ఎంత హడావుడిగా ఉంటుందో, చాలా బిజీగా అనిపిస్తుంది. అంటే ఇంకా 2 చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది అండి. అంటే పిల్లలు ఒక సైడ్ యూనిఫామ్ అని, అండ్ ఇంకా యూనిఫామ్ స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఒకటి ఉండే యూనిఫామ్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ చేశారనమాట. ఇయర్లీ వన్స్ ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ స్కూల్లో ఏంటో కానీ వీళ్ళ యాక్టివిటీస్కి, యూనిఫామ్స్కి చాలా బేజార్ వచ్చేస్తుందండి. సో మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్కి ఇచ్చేయాలి. ఈరోజు మండే అండ్ మళ్ళీ 1 వీక్ నుంచి యూనిఫామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. డైలీ రెండు చేయాల్సి వస్తుందండి, 2 రకాల వంట అయితే చేయాల్సి వస్తుంది. సో ఒకటి పప్పు చేసామనుకోండి, పప్పుతోనే తీసుకొని వెళ్ళారు. ఆలూ ఫ్రై అంటారనమాట, ఏదో ఒక ఫ్రై ఉండాలి, సైడ్ డిష్గా ఫ్రై ఐటమ్ ఏదో ఒకటి ఉండాలి. లేదు అనుకోండి నార్మల్ పప్పే కదా నేను తినను, అట్లా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట బాక్స్. సో అలా రాకుండా ఒకవేళ వాళ్ళకి అది నచ్చలేదు అనుకోండి, పప్పు ఆలూ ఫ్రైతో అలా తినేస్తూ ఉంటారు. సో ఇంతకీ వాళ్ళ టమ్మీ ఫుల్ అవ్వడం చూడాలి. వాళ్ళకి నచ్చింది చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఒక్కోసారి మనకు నచ్చింది, అంటే రెగ్యులర్గా వాళ్ళకి నచ్చింది చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మనకు నచ్చింది మనం చేస్తే వాళ్ళు సైలెంట్గా తీసుకొని వెళ్తారు బాక్స్. లేదంటే వారంలో ఒకరోజు పప్పు చేసినా డైలీ పప్పు చేస్తున్నావు కదా అని చెప్తూ ఉంటారనమాట. సో అందుకే నిన్న నైట్ వాళ్ళని అడిగి టమాటా పప్పు ఆలూ ఫ్రై అంటే ఇంకా ఈరోజు ఇవి చేస్తున్నా. ఇలా ఈజీ ఐటమ్ చెప్పారనుకోండి, ఈజీగా తొందరగా పని అయిపోతుంది. నాకు కూడా కొంచెం వర్క్ తగ్గించుకోవడం మంచిదే కదా. సో ఇలా ఆలూ ఫ్రై అయితే నేను ప్యాన్లో వేస్తున్నా, అంటే ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, సో దాంట్లో వేస్తున్నా. ఆయిల్ క్వాంటిటీ కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అంటే కొంచెం అడుగంటకుండా ఆయిల్ తక్కువగా పట్టి మంచిగా నీట్గా ఉంటుంది. సో దీంట్లో కొంచెం పోపు వేసేస్తున్నా. ఎల్లిపాయ కారం వేద్దాం అనుకున్నా, మరి ఎల్లిపాయ కారం పట్టేంత టైం లేదు. ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి 7:30కి అంతా బస్సు వస్తుంది. మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి ఇంకా నేనేమి వేయట్లేదు అనమాట ఎల్లిపాయ కారం. సో ఎల్లిపాయ ఉంటుంది కదా, ఊరికే అట్లా క్రష్ చేసేసి దాంట్లో వేసేస్తున్నా. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆలు వేసేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆలు అంటే మామూలుగా మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేస్తే బ్లాకిష్గా రాకుండా కొంచెం బాగా తెల్లగా ఉంటుంది అనమాట ఇలాగా. సో అందుకే నేను కట్ చేసి ఫస్ట్ ఆలు దాంట్లో వేసేసుకున్నాను అనమాట సాల్ట్ వాటర్లో. అందుకే అంటే ఒక సైడ్ అయితే పాలు పెట్టేస్తున్నా, ఒక సైడ్ పాలు, ఒక సైడ్ కర్రీ అండ్ రైస్, పప్పు తొందరగా అయిపోయింది కాబట్టి ఇవి 2 కొంచెం పెట్టడానికి నాకు స్టవ్ ఖాళీగా ఉంది. లేదంటే నార్మల్ టైంలో ఒక్కోసారి ఇలాంటి టైంలో అనిపిస్తుంది నాకు 4 బర్నర్ స్టవ్ కావాలి అని చెప్పేసి. అండ్ లిటరలీ తెలుసా, నేను ఈ స్టవ్ తెచ్చినప్పటి నుంచి వాడుతున్నాననే కానీ పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. మనకి ఓల్డ్ మోడల్ స్టవ్ ఉంటుంది చూడండి, అదే బెస్ట్ అనిపిస్తుంది. ఇది ఊరికే షోకి మటుకే ఇది, ఎందుకంటే కొంచెం
మనం వాటర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, అంటే స్టవ్ వారానికి ఒకసారి 2 సార్లు అట్లా క్లీన్ చేస్తుంటాం కాబట్టి స్టవ్ ఎంత పెద్దగా అనిపించలేదు నాకు. అండ్ నేను దీన్ని త్వరలో చేంజ్ చేస్తాను, బికాజ్ ఇది కొంచెం దాని ఒక కాల్ అనేది వాటర్ పోసి అప్పుడే వించేసాను అనమాట. సో నెక్స్ట్ నేను చేంజ్ చేసుకోవాలి. ఇట్లా విరిగిన స్టవ్ అయితే ఇంట్లో ఉండొద్దు కదా, సో అందుకోసం నెక్స్ట్ నిదానంగా చేంజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది గడుస్తుంది. లాస్ట్ టైం ఉన్న స్టవ్ బాగుందండి, స్టీల్ది. ఇది ఊరికే షోకి తీసుకున్నాను అనిపిస్తుంది. సో దీంట్లో కొంచెం గరం మసాలా, దిల్దార్ మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర ఫ్రై చేసేటప్పుడు వేస్తే అది కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర. సో అన్నీ వేసేసి ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసేసి తీసేస్తాను వెమ్మటే. ఐరన్ ప్యాన్లో ఎక్కువసేపు పెట్టకూడదు అనమాట, ఎందుకంటే మళ్ళీ ఆ స్మెల్ వచ్చేస్తుంది. తీసేసి పక్కన కడిగేస్తే ఓ పని అయిపోతుంది. సో నేను ఇట్లా వంట చేస్తూ ఎమ్మటే సింక్లో పడ్డ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు ఆ టైంలో కూడా. సో నాకు మార్నింగ్ చపాతీ వద్దు, అంటే చపాతీ ఆలు వద్దు, ఆఫ్టర్నూన్ తింటాను. ఇప్పుడు నాకు ఎగ్ వేసి ఇవ్వమంటే మళ్ళీ ఎగ్ వేసి చేసిస్తున్నా. అండ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ 5 రూపీస్ ఇవ్వాలి, 5-10 రూపీస్. అక్కడ ఏమన్నా స్నాక్స్ ఉంటాయి కదా, స్కూల్లో క్యాంటీన్ ఉంటుందన్నమాట. సో అక్కడ తీసుకోవడానికి పిల్లలందరూ తీసుకుంటారు కదా, వీళ్ళు చూసుకుంటూ కూర్చోలేరు. సో అందుకే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే రోజు మార్నింగే హడావుడి చూసారు కదా, ఎంత హడావుడి ఉంటుందో. సో ఇప్పుడు ఎండ కూడా బాగా వస్తుంది, చూడండి ఎంత బాగా వస్తుంది ఎండ. నిన్నైతే అసలు ఎండే లేదండి. ఇంటి దగ్గర ఉన్న రోజు అంతా చాలా లేజీగా ఉంటుంది. క్లైమేట్ కూల్గా ఉందనుకోండి, చాలా లేజీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఎండ బాగా వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. సో ఇప్పుడే పిల్లలు మా వారు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నాకు కాఫీ టైం అనమాట. జస్ట్ అట్లా కాఫీ ఒక 5 మినిట్స్ కూర్చొని కాఫీ తాగితే రిలాక్స్గా అనిపిస్తుంది. లేదంటే హడావిడిగా పని చేసుకొని మైండ్ అంతా స్ట్రెస్తో ఫుల్ అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడు నేను కూడా చపాతీ వేసుకోవాలి. ఈరోజు చపాతీ, ఆలూ ఫ్రై, టమాటా పప్పు అయితే వేస్తున్నాను. టమాటా పప్పు ఆలూ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఎల్లిపాయ కారం వేస్తే ఆలూ ఫ్రైలో బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసేంత టైం లేదు. ఎల్లిపాయల ఊరికి అట్లా దంచి వేసేసాను అనమాట. కానీ బాగుంటుంది టమాటా పప్పులోకి ఆలూ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది. పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి కావాలి కాబట్టి ఇంకా చపాతీ వేసి ఇచ్చేసాను అనమాట. సో తినేవాళ్ళు తింటారు ఇంట్లో, లేదంటే బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంత 7:30కే మార్నింగ్ ఆకలి కాదు కదా ఎవరికి. సో ఇంకా బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. సో అదండి, ఇప్పుడైతే రిలాక్స్గా ఒక కాఫీ తాగేసి, అండ్ నిన్నైతే నేను తలకి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది హెయిర్ ప్యాక్ పెట్టుకోక. సో ఎగ్, అలోవెరా 2 కలిపి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నా. సరే ఇప్పుడు కాఫీ తాగేసి హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఇంకా చిన్నగా ఇంట్లో పని చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. సో మార్నింగ్ పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్లు ఉంటుంది అనమాట. సండే ఆబ్వియస్లీ మనకి లేజీ డే ఉంటుంది కదా, నెక్స్ట్ డే మండే యాక్టివ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అట్లా ఉంది నా పరిస్థితి కూడా. ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత చాలా హడావుడిగా ఉంటుంది కదా, ఆ టైంలో నాకు కాఫీ తాగినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఒక 5 మినిట్స్ అట్లా నా కోసం స్పెండ్ చేసుకుంటాను అనమాట టైము. సో ఒక 5 మినిట్స్ అలా కాఫీ తాగేసి నెక్స్ట్ ఒక ప్యాక్ అయితే పెట్టుకుంటాను. సో ఇది ఎగ్తో ప్యాక్ అయితే పెట్టుకుంటున్నా. చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి, అండ్ సిల్కీగా కూడా వస్తుంది అనమాట. సో అంటే మనకి నేనైతే ఎక్కువ ఆమ్దం పెడతాను కాబట్టి నా తల అనేది డ్రై అయిపోతుంది. సో కుంకుడుకాయ, శీకాకాయ షాంపూ అట్లా యూస్ చేస్తుంటా కాబట్టి చాలా పొడిబారినట్లుగా అనిపిస్తుంది అనమాట. అలాంటి టైంలో నేను ఈ ఎగ్ వైట్ అండ్ అలోవెరా 2 కలిపేసి ఒక 1/2 అవర్ అలా తలకి పెట్టేసుకుంటాను అనమాట. ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే కొంచెం సిల్కీగా ఉంటుంది హెయిర్. అండ్ రఫ్గా ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయండి, సిల్కీగా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ ప్యాక్ నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి పెట్టేది. బట్ నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ లేదు, నార్మల్గా అంటే మీడియంగా ఉందన్నమాట. హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా వస్తుంది. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. మీరు పక్కాగా యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నా హెయిర్ వచ్చేసి నార్మల్గా బై బర్త్ నుంచి నాది సిల్కీ హెయిర్ అనమాట. కాకపోతే నేను కొంచెం స్కాల్ఫ్ నీట్గా ఉంటుంది, డాండ్రఫ్ అట్లా ఏం ఉండదు కదా. సో ఏదో ఒక ప్యాక్ పెట్టుకోవడం కూడా మంచిదే. మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో హెయిర్కి కూడా అలా ఫుడ్ పెట్టడం కూడా మంచిదే కదా. సో ఎగ్ చాలా బాగా పనిచేస్తుందండి. అంటే అమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఇది అలోవెరా, మందారమాకు, ఎగ్ అలాంటివి పెట్టేది. బట్ జీన్స్ నుంచి కూడా రావాలంటారు కదా అవి కొంచెం హెయిర్ గ్రోత్. సో అమ్మ వాళ్ళకి కొంచెం తక్కువ, అమ్మమ్మకి బాగుండేటివి. సో నాకు కూడా పర్వాలేదు, బాగుండేటివి. మన ఫ్లోరైడ్ వాటర్ వల్ల దాని దయ
వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అయితే అయిపోయింది. బట్ ఉన్నాయి కూడా కాపాడుకోవాలి అంటే ఇలాంటి హెయిర్ ప్యాక్ ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉండండి. సో ఇదైతే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో వేసుకుంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది, అందుకే ఎల్లో తీసేస్తాను. బట్ అది కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎల్లో తీసేసి వైట్ అండ్ అలోవెరా 2 కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్, ఇప్పుడు 8:20 అవుతుంది కదా, సో ఇంకొక 15 మినిట్స్ అలా పెట్టేసుకుని హెడ్ బాత్ చేసేసుకుంటా. సో దట్ మనకి నీట్గా ఉంటుంది అండ్ సిల్కీగా ఉంటుంది హెయిర్ అయితే. సో ఈలోపు మన చేతులు అనేది స్మెల్ వస్తుంటుంది అండ్ అలోవెరా పట్టుకున్నాం కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది. ఈలోపు మనం ఏం చేస్తామంటే, ఇంకా నేను పూజ కూడా చేయలేదు. సో మార్నింగే నాకు పూజ చేయడానికి వీలు పడట్లేదు అనమాట. సో ఈలోపు ఈ స్మెల్ పోవాలి అండ్ ఈ చేదు మొత్తం పోవాలంటే ఇక్కడ ఉన్నట్టువన్నీ క్లీన్ చేసేసుకోవాలి. సో ఇవి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చేతికి అంత స్మెల్ ఉండదు. సో మనకి బాగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా నా కోసం నేను చపాతీ కూడా చేసుకోవాలండి. చపాతీ కూడా రెడీ చేసుకోలేదు, ఫాస్ట్గా ఇదైతే క్లీన్ చేసేసుకున్నాం. ఈరోజు అయితే దేవుడికి పూలేం పెట్టలేదన్నమాట. ఎందుకంటే నిన్న సండే కదా, నేను డైలీ ఈవినింగ్ టైం వస్తాను కదా ఆఫీస్ అయిపోయిన తర్వాత. ఈవినింగ్ టైం వచ్చేటప్పుడు నాకు ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి అప్పుడు తీసుకొస్తాను. ప్రతిరోజు అయితే ఈవినింగ్ టైం తీసుకొస్తాను, మార్నింగ్ అట్లా పెట్టేసి పూజ చేస్తాను. కానీ సండే ఒక రోజు మటుకు నాకు ఫ్లవర్స్ దొరకవు, ఎందుకంటే ఈవినింగ్ టైం నేను బయటకు వెళ్ళను. మార్నింగే ఏదైనా మార్కెట్కి అట్లా వెళ్తూ ఉంటాను కాబట్టి మార్నింగ్ టైం మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే ఏం దొరకవు. సో ఇప్పుడు ఇంకా బయట చెట్లకి ఉన్న పువ్వులు తీసుకొని వచ్చి పూజ చేసేంత టైం ఉండదు. సో నార్మల్గా మండే మార్నింగ్ మటుకు నార్మల్గా పూజ చేసుకుంటాను. అండ్ ఈరోజు అయితే చపాతీ నేను చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం 9 o'clock అయిపోయింది. అండ్ నాకు ఇప్పుడు నేను కొంచెం పూజ చేసుకుని డ్రెస్ ఐరన్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనమాట. సో నేను ఐరన్కి క్లాత్స్ అయితే ఇవ్వలేదు, కొంచెం లేట్ అయిపోయిందండి, మర్చిపోతూ ఉన్నాను. బ్యాగ్కి పెట్టుకుంటున్నాను, మర్చిపోతున్నాను అట్లే. సో ఈరోజు నేనే ఐరన్ వేసుకొని వెళ్ళాలి. ఈ పాలు అయితే ఇది ఇద్దరిది తీసుకున్నాం కదా, దీని క్లీనింగ్ మటుకు డైలీ క్లీనింగ్ చేసుకోవాలి, లేకపోతే అది మొత్తం బ్లాకిష్గా అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది అంటే, ఇవి ఇద్దరివి గ్లాసులు ఉన్నాయి చూడండి, ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. ఈ గ్లాస్ అండ్ కంచం కూడా ఒకటి తీసుకొచ్చినాను నాకు. సో ఈ కంచము అండ్ ఈ గ్లాస్ అయితే తీసుకొని వచ్చినారు. ఆ కంచము ఈ గ్లాస్ ఆయన తినడానికి. సో అదేమైందంటే, నేను రెగ్యులర్గా అంటే అది యూజ్ చేస్తూ ఉండాలి, యూజ్ చేస్తూ ఉంటేనే అది బాగా వస్తుంది, లేదంటే మొత్తం బ్లాకిష్గా అయిపోతుంది అనమాట. అందుకే నేను ఏమంటారు, పాలు కాచేది కూడా కొంచెం రెగ్యులర్గా నేనైతే దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో బయటవే నేనైతే హెడ్ బాత్ చేసుకున్నా. మనం అది ప్యాక్ పెట్టుకున్న తర్వాత అంటే అలోవెరా జెల్ అండ్ ఎగ్ వైట్ ఉంటుంది కదా, అది 2 కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. సో సిల్కీగా వస్తాయి. యాక్చువల్లీ నాది సిల్కీ హెయిరే, బట్ కొంచెం సిల్కీగా వస్తాయి అండ్ నీట్గా ఉంటుంది. స్కాల్ఫ్ అనేది కొంచెం ఎప్పుడో ఒక ప్యాక్ పెట్టుకుంటూ ఉంటే మనకి స్కాల్ఫ్ నీట్గా ఉంటుంది, ఎలాంటి డాండ్రఫ్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ప్రస్తుతానికైతే పూజ కంప్లీట్. అండ్ ఆ సెల్ఫ్కి కింద అవి షీట్ వేసిన తర్వాత నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ అవతల సైడ్ కూడా వెయ్యాలి, తీసుకొచ్చి వేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మీ లైక్ వల్ల నాకు రెవెన్యూ అయితే రాదు, బట్ ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇచ్చి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.